నమస్కారం న్యూస్ విషన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భగ్గుమన్న సీమాంధ్ర, విభజనను వ్యతిరేకిస్తూ కదం తొక్కిన సమైక్యవాదులు, పలు చోట్ల విధ్వంసం, తిరుపతిలో కారు దగ్ధం. ముగిసిన పల్లెపోరు, చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం. డివిజన్లో 84.31% పోలైన ఓట్లు. ఎంపీ ఓట్ల రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రజాబాటలో చింతాపై నిప్పులు చెరిగిన భూమన. తిరుపతిలో దారుణం, ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన పూరి గుడిసె, యజమాని సజీవ దహనం. వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయంతో నిర్ఘాంతపోయిన సీమాంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దిగ్విజయ్ సింగ్ ప్రకటనతో సమైక్యవాదుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తిరుపతిలో బంద్ ఉధృతంగా జరిగింది. సిడబ్ల్యూసి తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు తిరుపతిలో ఓ కారును అగ్నికి ఆహుతి చేశారు. తెల్ల ఇండికా కారుకు బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిప్పంటించారు. దీంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిందా లేకపోతే ఏమంటే తెలియదు కదా, మనకు తెలిసింది ఫైర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి పిలిపించి దాన్ని స్టాప్ చేసాం. సార్ పొద్దున్న నుంచి పొద్దునుంచి ఏం లేదు ఈ విషయాలు, ఇది ఒక తప్ప ఏ ఇన్సిడెంట్స్ అంటూ ఏం లేదు. ఏదో పాత కారు, అవుట్డేట్ కారు ఉంది, అక్కడ అబాండెడ్గా ఉంటే ఎవరు దాన్ని చేశారు, అలాగే యాక్షన్. అలాగే స్థానిక లక్ష్మీపురం కూడలిలో వెంకటరాజు, హేమకుమార్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి సమైక్యాంధ్రకు సంఘీభావంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు 3 గంటల పాటు రాస్తా రోకో చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టే అర్హత, హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని, ఓట్లు, సీట్ల కోసం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న 2 ప్రాంత ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదని, 3 ప్రాంతాల ప్రజల శ్రమతోనే రాజధాని అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ రాస్తా రోకలో లక్ష్మీపురం వాసులు, స్థానికులు, సమైక్యవాదులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం మేము ఉద్యమం చేస్తున్నాం. మాకు సమైక్యాంధ్ర కావాలి, తెలంగాణతో కూడిన రాష్ట్రం వద్దు, మాకు సమైక్యాంధ్రాన్ని కావాలి. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులంతా తక్షణమే రిజైన్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలనేసని సమైక్యాంధ్రగా ఉండడమే మంచిది తప్పితే ఈ రాష్ట్ర విభజన ఎంత మాత్రం మంచిది కాదు. కేంద్రం ఇలాంటివి ఆల్రెడీ చాలా జరిగినాయి, దీనివల్ల చాలా నష్టం వచ్చింది. దానికి తగ్గట్టు ఇప్పుడు సమైక్యాంధ్రగా ఉండడమే చాలా మంచిదని, రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరికి లేదనేసని మేము విధంగా మేము ధర్నా చేస్తున్నాం. సమైక్యవాదుల పిలుపు మేరకు బుధవారం సీమాంధ్రలో బంద్ను దృష్టిలో ఉంచుకుని తిరుపతి, చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. తిరుపతి డిపోలోని బస్సులను బయటకు పంపకుండా నిలిపివేశారు. సెంట్రల్ బస్టాండ్లో బస్సులను ధ్వంసం చేయకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసి సంస్థకు నష్టాలను తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజాబాటలో భాగంగా ఎమ్మెల్యే బుధవారం స్థానిక ముత్యాలరెడ్డిపల్లిలోని శేషాద్రి నగర్, విడో నగర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పుణ్యక్షేత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీ చింతామోహన్ 2014 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల రాజకీయాలు చేస్తూ గృహాలు నిర్మించి ఇస్తామని నగర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజలను మోసం చేయడం మానుకుని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తిరుపతి వాసులు తప్పక గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజా సమస్యలు ఇలా ఉన్నాయి, పరిష్కరించండి మహాప్రభో అని ప్రభుత్వానికి మొత్తుకుంటూ ఉంటే ఆయన ఎంపీ గారు తిరుపతి ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని ఈరోజు స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రజలను ఆయనలాగా మోసగించేటువంటి తనం నేను చేయలేను. ఇళ్లు కట్టిస్తానని ఓట్ల రాజకీయాలు నేను చేయలేను. చింతామోహన్ గారు
ప్రజలను చీటింగ్ చేస్తున్నాడు ఇల్లు కట్టిస్తాను అని చెప్పి. రాజీవ్ గృహకల్ప ఇళ్ళు మూలన పడి ఇప్పటికి 3 ఏళ్లుగా వస్తుంది. అక్కడ పందులు పశువులు కాపురం ఉంటున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఇంతవరకు రాకుండా ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఇళ్ళు పురాతన శిథిలాల్లాగా మారిపోయినాయి. పల్లె సంగ్రామం తుది దశ బుధవారం ముగిసింది. మదనపల్లె డివిజన్ పరిధిలోని 468 పంచాయతీలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. చెదురుమదురు సంఘటన మినహా పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించారు. మదనపల్లె డివిజన్ పరిధిలో 501 పంచాయతీలు ఉండగా ఇందులో అరికెల పెద్దమల్లెల పంచాయతీలకు ప్రభుత్వ స్టే కారణంగా ఎన్నికలు నిలుపుదల చేశారు. కాటిపేరి పంచాయతీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా మృతి చెందడంతో ఎన్నికలను ఆగస్టు 13కు వాయిదా వేశారు. మిగిలిన 498 పంచాయతీల్లో 30 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 468 పంచాయతీలకు బుధవారం ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించింది. 468 పంచాయతీల్లో సగటున 84.31% ఓట్లు పోలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. పోలింగ్ బూతుల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పలమనేరు మండలం దొడ్డిపల్లి గ్రామంలో తన ఓటును వేరొకరు వేయడంతో విమలకుమారి అనే యువతి ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగింది. తాను ఓటు హక్కు కోసం నంద్యాల నుండి వచ్చినట్లు పేర్కొంది. తన ఓటు హక్కును వేరొకరు ఎలా వేస్తారని సిబ్బందిని నిలదీసింది. కాగా ఆమె ఓటును మరో వ్యక్తి ఉపయోగించుకోవడంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. తన పేరుతో ఓటు వేసినట్లు అధికారులు నమోదు చేయకపోవడంతో ఆమె ఓటు హక్కును వినియోగించుకుంది. నా ఐడి యూజ్ చేసుకొని ఎవరో ఓటు వేసినారు. ఇప్పుడు వచ్చి చూస్తే నా ఓటు ఎవరో వేసినారని చెప్తున్నారు. కానీ ఏజెంట్లు మాత్రం కొట్టలేదు. ఏజెంట్ల దగ్గర మాత్రం లేదు. వాళ్ళు కుమ్మకి వేపేసి ఆఫీసెస్ మీద వస్తున్నారు. వాళ్ళ ఐడి ప్రూఫ్ కరెక్ట్గా చూసుకోవడం లేదా? అమ్మాయి గ్రాడ్యుయేషన్ బీటెక్ కంప్లీట్ చేసి నంద్యాలలో ఉంది. అమ్మాయి ఓటు కోసం ఇక్కడికి వచ్చింది. ఏం చేస్తున్నారు ఇక్కడ ఏజెంట్లు? ఎట్లా చేసుకుంటారు? నా ఓటు ఇంకొకరు వేసేంత రైట్ ఎవరికి ఉంది? ఇప్పుడు మీ ఐడి అంతా చూపించారమ్మా. ఇదిగో ఐడి ఇక్కడ ఉంది, ఇది ఉంది, ఆధార్ కార్డు ఉంది, టోటల్ ప్రతి ఒక్కటి ఉంది. ప్రూఫ్ కావాలని తెస్తాను కానీ నా ఓటు ఎవరు వేసినా నాకు తెలియాలి. తిరుపతి చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పూరి గుడిసె దగ్ధం కావడంతో ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. తిరుపతి చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసులు మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాసులు తండ్రి 94 సంవత్సరాల వయసు గల పుల్లయ్య బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి మొదటి అంతస్తుపై ఉన్న పూరి గుడిసెలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారి మంటలు రావడాన్ని స్థానికులు గుర్తించినట్లు ఈస్ట్ ఎస్ఐ అబ్బన్న తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించి ఆ తర్వాత తమకు తెలియజేయడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యులు స్థానికులను విచారించగా పుల్లయ్యకు పొగ తాగే అలవాటు ఉందని, సిగరెట్ తాగి ఆర్పకుండా పడేయడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. వయో వృద్ధుడు కావడంతో మంటల నుండి తప్పించుకోలేక పుల్లయ్య సజీవ దహనమైనట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రూయా ఆసుపత్రికి తరలించారు. చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో ఈరోజు మధ్యాహ్నం 2:30కి పేరు పుల్లయ్య, అతను వచ్చేసిన వయసు వచ్చి 90 ఏళ్ళు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం చేసుకుని ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ కొడుకులు వచ్చేసి అతని కోసం పండుకోవడానికి ఒక బిల్డింగ్ చిన్న తాటాకులు గుడిసేసినారు. అతను పండుకున్న టైంలలో అనుకోకుండా మంటలు రావడం వలన ఆ మంటల నుంచి బయటకు రాలేకాక అక్కడికక్కడ మంటలు పడి చనిపోయినాడు. వాళ్ళ కొడుకు వర్షన్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ లేదా మా తండ్రి ఏదో సిగరెట్ అవి తాగుతాడు దానివల్ల చనిపోయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. రాష్ట్ర విభజనపై తిరుపతిలో నిరసన జ్వాలలు పెళ్లుబుకాయి. సమైక్యవాదులు భగ్గుమన్నారు. ఆందోళనను ఉధృతం చేశారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సమైక్యవాదులు వ్యతిరేకించారు. రాష్ట్ర విభజనపై తిరుపతిలో నిరసన జ్వాలలు పెళ్లుబుకాయి. ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కదం తొక్కారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం సీమాంధ్ర జిల్లాల్లో బంద్కు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్థానిక భవానీ నగర్లో సమైక్యవాదులు మానవహారంగా ఏర్పడి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించి అనంతరం దగ్ధం చేశారు. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఏమిటో కాంగ్రెస్ అధిష్టానానికి చూపిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ కూడా పెద్ద గజ దొంగగా అక్కడ ఉండే రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఆడుండే సమైక్యవాదులందరూ కూడా దాచుకునేదానికి పసగట్టి ఈరోజు రాష్ట్రం విడగొట్టాలని చెప్పి అతను ప్రాముఖ్యత కల్పించాడు. దాని అందుబాటులో ఉంచుకొని సోనియా గాంధీ యూపీఏ గవర్నమెంట్ 2014లో తన కొడుకుని ప్రధానమంత్రి చేసేదానికి తెలుగు గవర్నమెంట్ని, తెలుగు జాతిని 2 ముక్కలుగా చీల్చింది. ఇది రాబోయే కాలంలో సమైక్యవాదులు బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.
అదేవిధంగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ ఆ కళాశాలల్లో తరగతులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అలాగే స్థానిక ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాక నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. స్థానిక ప్రజలు, వ్యాపారులు బంద్కు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. విభజన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. Sonia Gandhi down. కాంగ్రెస్ పార్టీ ఓట్లు సీట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విభజనకు కాంగ్రెస్ అనుకూలంగా ప్రకటన చేయడంతో సీమాంధ్ర సమైక్యవాదులు పార్టీలకు అతీతంగా బంద్కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా బుధవారం తిరుపతి టీపీ ఏరియాలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నల్ల దుస్తులను ధరించి ధర్నాకు దిగారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగానే ఉంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించకుండా కాంగ్రెస్ పార్టీ ఓ ప్రాంతానికి మాత్రమే మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధికి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుని ఆ తర్వాత విభజించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకవాదం, సమైక్యవాదం ఉద్యమాలతో రాష్ట్రం వేడెక్కి ఉంటే చంద్రబాబు మాత్రం మౌనంగా ఉండటం ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం ఏమిటనేది అర్థమవుతోందన్నారు. మహనీయుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విభజించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ మౌనాన్ని వీడకుండా తన రెండు గుడ్డి కళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాజకీయ అవకాశవాదంతో పూర్తిగా తుడిచిపెట్టుకునేటువంటి పరిస్థితి దాపురించుకున్నది ప్రజల మధ్యన. చంద్రబాబు నాయుడు గారు నోరెత్తకుండా ఈరోజు నోరెత్తుతాం, రేపు నోరెత్తుతామని రాష్ట్రమంతా అతలాకుతలమైపోతుంటే పచ్చి అన్యాయం సోనియా గాంధీ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తే కూడా చంద్రబాబు నాయుడు ఏమాత్రము కూడా ఆ పార్టీ ఏమనుకుంటున్నది అన్నటువంటి విషయాన్ని ప్రకటించకపోవడం ఈ రెండు పార్టీల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర విభజన ప్రకటనపై సమైక్యవాదుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. విద్యార్థి జేఏసీ పిలుపు మేరకు బుధవారం బంద్ను విజయవంతంగా కొనసాగించి నిరసన జ్వాలలను వెల్లువెత్తించి యూపీఏ భాగస్వామ్య పార్టీలకు హెచ్చరికలు జారీ చేశారు. యూపీఏ భాగస్వామ్య ప్రజా వ్యతిరేక నిర్ణయంపై సీమాంధ్రలో నిరసన జ్వాలలు బగ్గుమన్నాయి. అధికార ప్రకటన వెలువడినప్పటి నుంచే నిరసనలతో సీమాంధ్ర ప్రాంతం దద్దరిల్లింది. బుధవారం ఉదయం నుంచి సంపూర్ణ బంద్ను పాటిస్తూ సమైక్యవాదులు కదం తొక్కారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి తనయుడు మబ్బు చెంగారెడ్డి ఆ పార్టీ నుంచి విడిపోయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టి బంద్లో పాల్గొన్నారు. నగర ప్రధాన రహదారుల గుండా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి దుకాణాలను మోయించారు. మబ్బు చెంగారెడ్డి అనుచరులు సమైక్యాంధ్రకు అనుకూలంగా, సోనియాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నగరమంతటా మోటార్ సైకిళ్లపై చక్కర్లు కొడుతూ తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా చెంగారెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దుర్మార్గ చర్య అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల్ని వెడగొట్టిందని ఆరోపించారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రాష్ట్రాన్ని ఏకం చేయకపోతే మునుముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కూడా రాష్ట్రాన్ని విడగొట్టడం సమ్మతం కాదు. ఏ పరిస్థితుల్లోనూ ఈ పోరాటం ఆగదు. రాష్ట్రానికి సమగ్రంగా పోరాటం కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వచ్చి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఐటీసీకి రిజైన్ చేసి పోరాటానికి దిగినాం. భవిష్యత్ కార్యక్రమం పోరాటం అనేది ఆగనే ఆగదు. ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రం సమగ్రంగా ఉండేంత వరకు మా ప్రాణాలు అర్పించేలా సరే దీన్ని నిలబెట్టుకుంటాం. ఉద్యమం ఎలా ఉందండి? తిరుపతిలో ఉధృతంగా కానీ ప్రజల్లో కూడా మంచి అవగాహన తీసుకుని వచ్చి ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రం విడిపోకుండా ఉండే దానికోసం మేము అందరం ఫైట్ చేస్తాం. స్థానిక నాలుకల మండపం ఎదుట సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. వీరికి కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు ఊకా విజయ్ కుమార్, నవీన్ కుమార్ రెడ్డి, నాగభూషణం, పార్టీ కార్యకర్తలు, అలాగే తిరుపతి వర్తక వ్యాపారుల సంఘం నాయకులు, దుకాణ యజమానులు, సిబ్బంది సంఘీభావం ప్రకటించి బంద్లో పాల్గొన్నారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మీడియాతో మాట్లాడుతూ ప్రకటనతోనే తెలంగాణ రాలేదని, దానికి ఇంకా ఎంతో సమయం పడుతుందని అన్నారు. ఈలోపు యూపీఏ భాగస్వామ్య పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సమైక్యం చేసేందుకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించి పోరాటంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నౌకలు చెల్లాయి. ఈ ప్రాంతంలో కాదు, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రాదు. ముగ్గురు నలుగురు అడుగుతూనే ఇస్తారా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది గొంతుకలు బయటకు వస్తున్నాయి. ఈరోజు అనేక మంది ఉండేటువంటి నిరుపేదలు కూడా ఈరోజు మాతో కలిసి వస్తున్నారు. రాష్ట్రం ఐక్యంగా ఉండాలని చెప్పని శ్రీకాకుళం నుంచి, మహబూబ్నగర్ జిల్లా నుంచి అనేక ప్రాంతాలు తిరుపతికి వస్తున్నారు. ఈరోజు తిరుపతికి వచ్చి వాళ్ళ పొట్టకొట్టు కోసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూలీ చేస్తున్న పరిస్థితి. రేపు మహబూబ్నగర్ జిల్లా సపరేట్గా అయినా, లేకపోతే ఇంకో ప్రాంతం సపరేట్గా అయినా మా రాష్ట్రం మేము ఉంటామని ప్రభుత్వంలో పోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వనరులు లేకుండా ఈరోజు తిరుపతికి నీళ్లు ఎక్కడ ఉంటున్నాయి? అలాగే రాయలసీమ ప్రాంతం ఏమిటి పరిస్థితి? మరో సోమాలయ అవుతుంది. రాయలసీమ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బయటకు రండి, సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బయటకు రండి. మీరన్ని రాజకీయాలను పక్కన పెట్టండి. రాజకీయాలు పక్కన పెట్టి ఆందోళన రాకపోతే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు సిడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం శాసనం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఉభయ కమ్యూనిస్టులు కానీ, అన్ని రాజకీయ భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా జెండాలు అజెండాలు పక్కన పెట్టి రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా రేపు బిల్లు పాస్ అయ్యే అవకాశమే ఉండదు. ఈరోజు నిర్భయ విషయంలో ఏ విధంగా ఢిల్లీలో మహిళా లోకమంతా ఎలుగెత్తి చాటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందో అదేవిధంగా మనం సమైక్య రాష్ట్రం ఉండాలని చెప్పని మనం అందరం కూడా రోడ్ల మీదకి వస్తే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములంతా కూడా ఖచ్చితంగా బిల్లుని అడ్డుకుంటాం. పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా చేస్తామని చెప్పని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదిలా ఉండగా టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆ బ్యాంక్ డైరెక్టర్లు, ఉద్యోగులు, సిబ్బంది స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి బంద్లో పాల్గొన్నారు. బ్యాంకు వద్ద నుండి ప్రదర్శనగా బయలుదేరి నాలుకాల మండపం కూడలిలో మానవహారాన్ని నిర్మించి తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోవడమే కాకుండా అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే విభజనను అడ్డుకొని రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు శక్తివంచన లేకుండా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మమ్మల్ని తనీగా మాకు కూడా ఒక రాష్ట్రం ఇచ్చేస్తే మంచిది, అది కూడా నెల్లూరు, ఒంగోలు కలిపి మా 6 జిల్లాలు కలిపి ఒక రాయలసీమ రాష్ట్రంగా ఇస్తే మేము సంతోషిస్తామని
ఇదే దానికోసమే ఈరోజు లేదు అందరూ కలిసి ఉండాలంటే సంయుక్తాంధ్రంగా అందరం కలిసి ఉంటాం. దానికి ఈరోజు మా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు సిబ్బంది మా పాలకవర్గం అందరం కూడా సంయుక్తాంధ్ర కావాలనేసి లేదు మాకు తని రాయలసీమ కావాలని మేము కూడా ఈరోజు నిరసన తెలిపేదానికి ముందుకు వచ్చాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి బంద్లో పాల్గొన్నారు. తిరుపతి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు సిబ్బంది విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్రానే ముద్దు, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగులు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని, తెలుగు జాతి ప్రజలందరూ అన్నదమ్ముల్లా ఉన్న మన రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నటం దురదృష్టకరమన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి డివిజన్ పరిధిలో ప్రతి రెవెన్యూ ఉద్యోగి, సర్వే అందరూ, మండల కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొని విజయవంతం చేసి మా సమైక్యాంధ్ర నినాదానికి కట్టుబడి ఈరోజు చేసిన ఈ ద్రోహుల్ని శిక్షించేంత వరకు రెవెన్యూ ఉద్యోగులు ఎవరు నిద్రపోరు, శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేస్తాం. మనకు కావాల్సిన యూనివర్సిటీస్ 36 యూనివర్సిటీస్ హైదరాబాద్లో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీస్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ, సౌత్కి సంబంధించినవన్నీ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. మంచి మంచి ఎయిర్పోర్ట్లు కానీ, మా గవర్నమెంట్ సంబంధించిన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ కానీ, రీసెర్చ్ సెంటర్లు కానీ అన్నీ ఉన్నాయి. ఇలాంటప్పుడు విడదీసేసి మన మన ఈ కోస్తా కానీ, సీమలో కానీ ఎలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ కానీ గొప్పగా ఉండే ఒక ఇది కూడా లేదు. సమైక్యాంధ్ర కోసం మేమంతా కట్టుబడి ఉన్నాం. జై సమైక్యాంధ్ర. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ పలమనేరు నియోజకవర్గంలో సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమైక్యవాద మద్దతుదారులతో కలిసి పట్టణంలో భారీ ప్రదర్శన, నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత ప్రముఖ కూడళ్లలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు ఎంతో నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే ఈ దుర్మార్గమైన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని విభజించడం, సోనియా గాంధీ ఆమె మొండిదల, మూర్ఖపు పట్టుదల వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నది. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. దీనికి తప్పకుండా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి దానికి మద్దతు ఇచ్చి తెలంగాణ అనుకూలానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి లేఖ కూడా ఈ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలను ఈ ప్రాంతంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 20 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటల సమయం, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 101, 100 రూపాయల గదులు 36, 500 రూపాయల గదులు 14, 600 రూపాయల గదులు 10 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 61, వసంతోత్సవం టికెట్లు 202, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 307 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,780 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,691 రూపాయి.
కిలో వెండి ధర 42,220 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 45 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భగ్గుమన్న సీమాంధ్ర, విభజనను వ్యతిరేకిస్తూ కదం తొక్కిన సమైక్యవాదులు, పలు చోట్ల విధ్వంసం, తిరుపతిలో కారు దగ్ధం. ముగిసిన పల్లెపోరు, చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం. డివిజన్లో 84.31% పోలైన ఓట్లు. ఎంపీ ఓట్ల రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రజాబాటలో చింతాపై నిప్పులు చెరిగిన భూమన. తిరుపతిలో దారుణం, ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన పూరి గుడిస, యజమాని సజీవ దహనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.